ఇక మూసీ పరివాహక ప్రక్షాళనపై బీఆర్ఎస్ బీజేపీ అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్. మూసీ పరివాహక ప్రాంతంలో కలుషిత నీటితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ మూసీ బాధితులను రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. అక్రమ కట్టడాలకు ఆజ్యం పోసిందే బీఆర్ఎస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళనతో ఉమ్మడి నల్గొండ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు చెనగాని దయాకర్. తరతరాల నుంచి కంపు నీరుతోని కలుషిత వాటర్తోని నగర ప్రజలు అనేకమైనటువంటి రోగాలకు ఇబ్బంది పడుతూ వర్షాలు వస్తే ముంపుకు గురైతూ ఇలా ఇల్లు కూడా చెరువులు కుంటల్లాగా మొత్తం కూడా కబ్జాకు గురైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చాలా ప్రక్షాళనగా చిత్తశుద్ధితోని మూసి ప్రక్షాళనని పెద్ద ప్రాజెక్ట్ని ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మూసి పరివాహక బాధితులతోని ఒక రాజకీయం చేయడం బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే కాళేశ్వరం 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీట మునిగిపోయి మొత్తం కూడా మేడిగడ్డ కుంగుబాటుకు గురైతే ప్రజలు ఎంత ఆవేదనకు గురైనరో, ప్రజలు ఎంత తిరుగుబాటు వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఇవాళ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఇవాళ మూసి మురికితోనే బాధపడుతున్న ప్రజలకు ఇవాళ ఒక చిత్తశుద్ధి చేయడానికి, దాన్ని ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే మూసి బాధితులతోని ఇవాళ రాజకీయం చేయడం, ఇవాళ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు రోజు వరుసపెట్టి వాళ్ళతోని రాజకీయాలు చేసి ఇవాళ ఓట్ల రాజకీయాల కోసం ఇవాళ కకృతి పడే పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు హైడ్రా మీద కుట్ర చేస్తూ ఉన్నారు. ఇవాళ హైడ్రా అనేది ఏ పేద ఇల్లు కూల్చడానికి ఎక్కడ కూడా కూల్చలేదు. ఇవాళ ఏదైతే అక్రమార్కులు ప్రభుత్వ భూముల్ని ఎఫ్టీఐలు బఫర్ జోన్లలో చెరువులు కుంటల్ని కబ్జా చేసిందో దాన్ని మనం హైడ్రా కూల్చివేసి భావితరాలకు ఒక లేక్ని లేకపోతే చెరువులు కుంటల్ని అభివృద్ధి చేసి ఒక సహజ వనరులను రక్షించడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుంటే ఇవాళ పదే పదే మూసి బాధితుల మీద రాజకీయం చేయడం సిగ్గనిపిస్తా ఉంది. ఇవాళ ఈ ప్రాజెక్టు ఈ రోజు వచ్చింది కాదు, గత పాలకులు కూడా ఆలోచన చేసి దాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని అమలు చేస్తా ఉన్నాం. కాబట్టి మూసి ప్రక్షాళనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. మూసి బాధితులకు పేద ప్రజల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కావాలని ఇవాళ కుట్ర చేసి ఇవాళ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ వాళ్ళని అడ్డుపెట్టుకునే రాజకీయాలు మొదలుపెట్టారు. ఇది కరెక్ట్ కాదనే విషయంలో నేను అందరికీ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కూడా